విజయవంతమైన సంతోషకరమైన జీవితం గడపడానికి ఎప్పుడైనా ఒక పక్కా బ్లూప్రింట్ ఉంటే బాగుండు అనిపించిందా? అయితే ఈరోజు మనం వేల ఏళ్లనాటి విష్ణు సంహిత లోతుల్లోకి వెళ్దాం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఎన్నో శాస్త్రాల నుంచి రాజకీయ, నైతిక జ్ఞానాన్ని పిండి ఒక విజయవంతమైన జీవితానికి ఆచరణాత్మక మార్గాన్ని చూపిస్తుంది. సరే, అసలు ఈ గ్రంథాన్ని ఎందుకు రాశారు, దాని రచయిత ఉద్దేశమేంటో చూద్దాం. ఈ స్లైడ్లో చూస్తున్నట్టు వారి లక్ష్యం ఏదో సిద్ధాంతం చెప్పడం కాదు, ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళని వివేకవంతులుగా మార్చాలి. అంతిమంగా మనమందరం కోరుకునేది కూడా అదే కదా. మరి ఈ ఆచరణాత్మక జ్ఞానం ఎక్కడ మొదలవుతుంది? జీవితంలో మన ప్రాథమిక లక్ష్యాలు ఏంటో అర్థం చేసుకోవడంతో. అసలు మనం దేనికోసం ప్రయత్నించాలి? ఒక మంచి జీవితం అంటే ఏంటి? ఈ మొదటి భాగంలో మనం అదే తెలుసుకోబోతున్నాం. ఈ స్క్రీన్పై చూస్తున్నట్టు మంచి జీవితానికి 4 స్తంభాలున్నాయట. ధర్మం అంటే నీతి, అర్థం అంటే సంపద, కామం అంటే కోరిక, ఇంకా మోక్షం అంటే విముక్తి. ఇది కేవలం ఒక లిస్ట్ కాదండి. ఈ గ్రంథం ప్రకారం ఈ 4ంటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మన జీవితం సంపూర్ణంగా ఉంటుంది. సాధారణంగా ధర్మమంటే మనకు వ్యక్తిగత నీతి గుర్తుకొస్తుంది కదూ. కాని ఈ గ్రంథం దానికొక అద్భుతమైన నిర్వచనమిస్తుంది. చూడండి, ప్రజల సంక్షేమం కోసం చేసేదే నిజమైన ధర్మమంటోంది. అంటే వ్యక్తిగత మోక్షం కన్నా సామాజిక బాధ్యతే గొప్పది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఓకే, గొప్ప లక్ష్యాలు పెట్టుకోవటం అంతా బాగానే ఉంది. కానీ మనం బ్రతికే ఈ ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలుంటాయి. ఈ గ్రంథం కేవలం ఆదర్శాల గురించే కాదు, కఠినమైన వాస్తవాల గురించి కూడా మాట్లాడుతుంది. మరి జీవితంలోని ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి చూద్దాం. మనం ఎంత తెలివైన వాళ్లమైనా సరే, మన చుట్టూ ఉన్నవాళ్లు మన ఆనందాన్ని చాలా ప్రభావితం చేస్తారు. ఈ గ్రంథం 3 రకాల బంధాల గురించి హెచ్చరిస్తోంది. మన శక్తిని లాగేసేవి, మన విలువలకు సవాలు విసిరేవి, ఇంకా మనల్ని నిరాశలో ముంచేవి. ఇది ఈనాటికి ఎంత నిజమో కదా. ఒక ద్రోహం చేసే స్నేహితుడు ఇంట్లో ఉన్న పాముతో సమానమా? అవుననే అంటోంది ఈ గ్రంథం. ఆలోచించండి, ఎంత షాకింగ్ పోలిక ఇది. శారీరక ప్రమాదాల కన్నా నమ్మకద్రోహం లాంటి సామాజిక ప్రమాదాలు ఎంత తీవ్రమైనవో ఇది నొక్కి చెప్తోంది. ప్రమాదాలున్నాయని తెలిసింది. మరి వాటినుంచి ఎలా బయటపడాలి? ఈ అనిశ్చిత ప్రపంచంలో మనం మనుగడ కోసం, మన శ్రేయస్సు కోసం ఏ రూల్స్ పాటించాలి చూద్దాం. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కాని రూల్ చాలా సింపుల్. మొదట నిన్ను నువ్వు కాపాడుకో, ఆ తర్వాతే భార్య, ఆ తర్వాతే సంపద. ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన. ఎందుకంటే మనం సురక్షితంగా ఉంటేనే గదా ఇతరులను, మనవాళ్లను కాపాడగలం. అందరూ అనుకుంటారు డబ్బుంటే చాలు, కష్టాలే ఉండవని. నిజమేనా? ఈ గ్రంథం సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతోంది. ధనవంతులకు కష్టాలు రావా అని ఈ అపోహను ఇది సవాలు చేస్తోంది. మరి దీనికి జవాబేంటో తెలుసుకోవాలనుందా? జవాబు చాలా సింపుల్, కాని మనం తరచుగా మర్చిపోయేది. అదేంటంటే సంపద శాశ్వతం కాదు. ఎంత కూడబెట్టినా అది ఉన్నట్టుండి మాయమైపోవచ్చు. అందుకే కేవలం డబ్బుపై ఆధారపడకుండా జ్ఞానం, నైపుణ్యాల మీద దృష్టి పెట్టాలని ఈ గ్రంథం పరోక్షంగా చెబుతోంది. మనం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు అనే దానిపై కూడా ఈ గ్రంథం చాలా క్లియర్గా చెబుతోంది. గౌరవం దొరకని చోట, బ్రతుకు తెరువు లేని చోట, బంధువులు లేని చోట, నేర్చుకోవడానికి ఏమీ లేని చోట ఒక్కరోజు కూడా ఉండకూడదట. మరి ఉండటానికి సరైన ప్రదేశం ఎలా ఉండాలి? అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన 5 విషయాలు ఇవి. ఆర్థిక వ్యవస్థకు ఒక ధనవంతుడు, జ్ఞానానికి ఒక పండితుడు, శాంతిభద్రతలకు ఒక రాజు, వనరులకు ఒక నది, ఆరోగ్యానికి ఒక వైద్యుడు. ఈ 5 ఉంటేనే ఆ సమాజం వర్ధిల్లుతుంది. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయానికి వద్దాం. ప్రాచీన గ్రంథాల్లో స్త్రీల గురించి చెప్పే విషయాలు కొన్నిసార్లు వివాదాస్పదంగా ఉంటాయి. మరి ఈ విష్ణు సంహితలో ఏం చెప్పారో చూద్దామా? ఇది మనల్ని ఆశ్చర్యపరుస్తుందా, లేక ఆ కాలపు భావాల్నే ప్రతిబింబిస్తుందా? ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకముంది. విషం నుండి అమృతాన్ని ఎలాగైతే తీసుకుంటామో అలాగే తక్కువ కుటుంబం నుండి వచ్చినా సరే గుణవంతురాలైన స్త్రీని స్వీకరించాలి అంటుంది. ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద విప్లవాత్మక ఆలోచనో కదా. కులం కన్నా గుణానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంత బలంగా చెబుతోందో చూడండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పోలిక చూద్దాం. ఈ పట్టిక ప్రకారం తెలివితేటలు, ధైర్యం, అభిరుచి లాంటి విషయాల్లో స్త్రీలు
పురుషుల కన్నా ఎన్నో రెట్లు ముందుంటారని ఈ గ్రంథం చెప్తోంది. మరి దీని అర్థమేంటి? ఇది స్త్రీలను గొప్పగా చెప్పడమా, లేక వాళ్లను ఒక రకంగా ముద్ర వేయడమా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూసాం. సామాజిక బాధ్యత నుంచి బతికి బట్టకట్టే వ్యూహాల వరకు. కొన్ని మనకు స్ఫూర్తినిచ్చాయి, కొన్ని ఆశ్చర్యపరిచాయి. మరి ఈ వేల ఏళ్లనాటి జ్ఞానం నుండి ఈరోజు మనం నిజంగా ఏమైనా నేర్చుకోవచ్చా? చివరిగా ఒక ప్రశ్న. ఈ విష్ణు సంహిత అనేది మ్యూజియంలో పెట్టాల్సిన ఒక పాతకాలపు పుస్తకమా, లేక మన ఆధునిక జీవితాలకు ఇప్పటికీ దారి చూపగల ఒక సజీవ బ్లూప్రింటా? దీనిపై మీ అభిప్రాయమేంటి? ఆలోచించండి.